హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిఆర్సీ పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. పిఆర్సీకి బడ్జెట్లో పైసలు లేవు. కొత్త పిఆర్సీకి రూపాయి విదల్చని సర్కార్. వేతన సవరణ కోసం ఉద్యోగులకు ఎదురుచూపులు. పిఆర్సీ లేనట్టే సర్కార్ పరోక్షం సంకేతాల గురించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక అసెంబ్లీలో చూసుకున్నట్లయితే 3.04 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ను తయారు చేసింది ఉద్యోగులే. అయితే బడ్జెట్ పత్రాలను ముద్రించి వాటిని అసెంబ్లీకి చేర్చింది ఉద్యోగులే. కానీ 3.04 లక్షల కోట్ల బడ్జెట్లో అదే ఉద్యోగులను న్యాయంగా రావాల్సిన పిఆర్సీ ప్రస్తావన లేదు. కొత్త బడ్జెట్లోని వేతన సవరణ ప్రస్తావన లేకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందారు. వాస్తవానికి 1% ఫిట్మెంట్ ప్రకటిస్తే నెలకు ఇక 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. అయితే ఉద్యోగులకు 50% ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువలో తక్కువ 20% ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు 5,000 కోట్ల చొప్పున ఉద్యోగులకు వస్తాయి. అంటే బడ్జెట్ పిఆర్సీ ప్రస్తావన లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వేచి చూడాల్సిన ఉందని ఉద్యోగులు ఇక్కడ నిట్టూరుస్తున్నారన్నమాట. తెలంగాణ మొదటి పిఆర్సీ గడువు జూన్ 2023లో జూన్ 30తో ముగిసిందనమాట. అయితే 2023 జూలై 1 నుంచి రెండో పిఆర్సీ ఇవ్వాల్సి ఉందని గత కేసీఆర్ సర్కారు 2023 అక్టోబర్లో పిఆర్సీ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదన స్వీకరించింది. పలు ఉద్యోగ సంఘాల నేతలతో 50% ఫిట్మెంట్ ప్రకటించాలని ప్రతిపాదన సమర్పించారన్నమాట. పిఆర్సీ కమిటీ నివేదిక ఇక ఎప్పటికప్పుడు జూలై 1 నుంచి ఫిట్మెంట్ అమల్లోకి వస్తుంది. సర్కారు ఇక తప్పించుకోవడానికి వీల్లేదనమాట. మొదటి పిఆర్సీకి తాజాగా ప్రకటించాల్సిన రెండో పిఆర్సీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చుకుంటే గత కేసీఆర్ ప్రభుత్వం 5% మధ్యంతర భృతి ప్రకటించిందనమాట. ఈ ఐఆర్పై గతి లేదనమాట. ఇప్పటికీ వరకు 5 డిఏలు పెండింగ్లో ఉండగా జూలై 1 వస్తే 6వ డిఏ పెండింగ్లో వస్తుందని, ఉద్యోగులకు డిఏల గురించి అడిగి బంధులకు దిగితే జీతాలే ఇవ్వలేదని పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హెచ్చరించడం గమనార్హం. కేసీఆర్ సర్కారు మాత్రం ఉద్యోగుల వేతనాలు 73% పెంచిందని చెప్పడం జరిగిందన్నమాట.